అందరూ కూడా సంక్రాంతి పిండి వంటలతో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నేను కూడా అంతేనండి. 3 రోజుల నుంచి ఏదో ఒక పిండి వంట చేస్తున్నాను. ఈరోజైతే అరిసెలు చేస్తున్నాను అనమాట షార్ట్ వీడియోలో. క్రిస్పీగా పల్చగా మా ఇంట్లో అలా ఉంటే కనుక బాగా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం అని చెప్పేసి కేజీ బియ్యాన్ని కడిగేసేసి 24 గంటలు నానబెట్టేసేయాలన్నమాట. మధ్య మధ్యలో వాటర్ మార్చుకుంటూ, లేకపోతే వాసన వచ్చేస్తాయి. తర్వాత గ్రైండ్ చేసేసి బాగా మెత్తగా జల్లిచ్చేసుకొని ఇలా అద్దిం పెట్టేస్తే అది తడిపోకుండా ఉంటుంది. కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం మాత్రమే పోస్తున్నాను అనమాట. 1/2 కేజీ బెల్లం తరుగు వేసేసి కొంచెం చిన్న టీ గ్లాసు వాటర్ పోసేసి బాగా ఉడికిచ్చేసుకొని పాకం వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్స్తో నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసిస్తే కమ్మగా ఉంటాయి. మంచి నెయ్యి టేస్ట్తోనే అరిసెలు చాలా బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా ఉండాలంటే కొంచెం పాకం బాగా గట్టిగా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దీనిలో నువ్వులు పోసేసుకుంటున్నాను అనమాట. ఒక పెద్ద బౌల్ నిండా నువ్వులు పోసేసుకొని పాకంలో నెయ్యి, నువ్వులు, ఇలాచీ పౌడర్ అంతా బాగా కలిపేసుకొని కొంచెం పిండి పోసుకుంటూ చలిమిడిలాగా తయారు చేసుకోవాలన్నమాట. పాకము కంటే కూడా డబల్ ఎప్పుడు కూడా బియ్యం పిండి రెడీ పెట్టుకోవాలండి. ఒక్కొక్కసారి కొన్ని బెల్లాలకి పిండి సరిపోదు. కొన్ని టైప్స్ ఆఫ్ బెల్లం అయితే కనుక పిండి ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం కేజీ అరిసెలు చేయదలుచుకుంటే 1.5 నుంచి 2 కేజీల వరకు బియ్యం పట్టించి పెట్టుకోవాలి. బియ్యం పిండి ఉంటే వేస్ట్ అవ్వదు, కానీ తక్కువ అయితే కష్టం కదండి. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత పట్టినంత పిండి, నాకు ఇంకో 1/2 కిలో పిండి మిగిలిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇట్లా నెయ్యి వేసేసి బాగా అదిమి పెట్టేసేసి కొంచెంసేపు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక ఏదన్నా షీట్ తీసుకొని పాలిథిన్ కవర్ కానీ ఏదైనా పాల కవర్ కానీ అరిటాకు కానీ తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తేసుకొని మీడియం ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకొని ఇలా కాల్ చేసుకోవటం అనమాట. ఇద్దరుంటే అరిసెలు ఈజీగా అవుతుందండి. నేనైతే కొంచెం పిండి పోసేటప్పుడే హెల్ప్ తీసుకున్నాను మా వారిది. ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా వేగనివ్వాలన్నమాట. బాగా నల్లగా కాకుండా ఇలా చక్కగా ఎర్రగా వేగనిచ్చేసి ముందు ఇలా అద్దేసేసుకొని నూనె అంతా. తర్వాత మనం ఏదైనా బాక్స్ కానీ అరిసెలు ఒత్తుకునే చెక్కలు ఉంటాయి, అవి నా దగ్గర లేవు కాబట్టి ఇలా డబ్బాతో ఒత్తేస్తున్నాను. నూనె అంతా చిల్లుల బుట్టలోంచి అడుగుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం అరిసెలని కాసేపు ఆరబెట్టేసుకుని డబ్బాలో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పల్చగా ఒత్తుకోవటం వల్ల ఏంటంటే అరిసెలు చాలా పల్చగా వస్తాయి. మనకి స్వీట్ షాప్స్లో తీసుకున్నట్టుగా కొనుక్కున్నట్టుగా ఉంటాయి అనమాట. ఎందుకు మందంగా మెత్తగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడతారు. మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎవరైనా ఉంటే అల్లుళ్ళు వస్తుంటారు కదా. మా ఇంటికి కూడా మొన్న సాయంత్రం వచ్చారండి మా అమ్మాయి అల్లుడు కూడా. మీరు పండగకి ఏ స్వీట్స్ తయారు చేశారు, అరిసెలు తయారు చేశారా, మీరైతే ఏ ప్రాసెస్లో తయారు చేస్తారనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా చాలా రకాల పిండి వంటల వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.